చర్మంలో డల్‌నెస్ తో బాధపడుతున్నారా? చర్మంలో విపరీతంగా డీహైడ్రేటెడ్ లుక్‌గా ఉండటం, ప్రాణం లేకుండా అంటే లైఫ్‌లెస్‌గా ఉండటం, స్కిన్‌లో రఫ్ టెక్స్చర్ ఉండటం, క్వాలిటీ తగ్గి ఉండటం, ఇలాంటి వాటితోటి బాధపడుతున్నారనంటే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి డల్‌నెస్ అనేది, డీహైడ్రేటెడ్ లుక్ అనేది బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. అంటే వాళ్ళకి ఎప్పుడు స్కిన్ అనేది యూనిఫార్మ్ టోన్‌గా ఉంటుంది కానీ, క్వాలిటీ అనేది అంటే చర్మంలో రఫ్‌నెస్ కానీ, లేకపోతే ఓపెన్ పోర్స్ రావటం కానీ, లేకపోతే ఫైన్ లైన్స్, ఫైన్ వ్రింకిల్స్ రావటం అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఇలా కనిపించడానికి కారణం అనేకం ఉంటాయి. మగవాళ్ళలో సన్ ఎక్స్‌పోజర్ విపరీతంగా ఉండటం, ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీస్, డెలివరీస్ ఉండటం, అలానే హార్మోనల్ ఇష్యూస్ ఉండటం, డీహైడ్రేటెడ్ కండిషన్స్ లో ఉండటం, అలానే వీక్నెస్ రావటం, ఫీవర్ తోటి రావటం, ఇలాంటి ఇతరత్ర ఇల్నెసెస్ తోటి కూడా వచ్చినప్పుడు కూడా చర్మంలో మనకి ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. మనకి డల్నెస్ అనేది, డీహైడ్రేటెడ్ అనేది ఎందుకు అవుతుంది చర్మంలో అనే దాని గురించి అని మనం తెలుసుకోవాలన్నమాట. చర్మంలో నేను ఎప్పుడు చెప్తాను కదండి, పైన పొర ఉంటుంది, కింద పొర ఉంటుందని. ఈ పైన పొరలో మనకి ఎపిడెర్మిస్ అనేవి ఉంటాయి అన్నమాట. దీంట్లో చర్మ కణాలు అనేటివి ఉంటాయి. ఈ చర్మ కణాలు అనేటివి మనకంతా అక్కడ ఒక 5-6 లేయర్స్ లో ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందనంటే బేసల్ లేయర్ నుంచి, పైన లేయర్ నుంచి, ఇక్కడ పైన భాగంలో మనకి ఏమవుతుందనంటే ఎక్స్ట్రీమ్లీ పైన ఉన్న దగ్గర డెడ్ లేయర్స్ అనేది విపరీతంగా వస్తూ ఉంటుంది. అక్కడ విపరీతంగా డెడ్ లేయర్స్ ఉండటం తోటి ఏమవుతుందనంటే అక్కడ మనకి ఎక్స్ఫోలియేషన్ కాకుండా అక్కడ ఇరుక్కుపోతాయి అన్నమాట కొన్ని సందర్భాల్లో. అలానే కింద లేయర్స్ అనేటివి రీజువినేషన్ కావటానికని సరైన న్యూట్రిషన్ లేకపోతే కూడా మనకు ఆ విధంగా ఆగిపోతూ ఉంటుంది అనమాట. చర్మం కింద పొర ఉంటుంది చూడండి, డర్మిస్ అని అంటాం కదా, ఇది చాలా ఇంపార్టెంట్. పిగ్మెంటేషన్ వరకు వచ్చేసి మనకి పైన పొర ఎంత ఇంపార్టెంటో, మనకి స్కిన్ లో మంచి టర్గర్, రిజిడిటీ, తర్వాత స్కిన్ క్వాలిటీ మంచిగా ఉండాలని అంటే మనకి డర్మిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డర్మిస్ అనే దాంట్లో మనకి కొల్లాజెన్ అనే లేయర్స్ ఉంటాయండి. ఇక్కడ కొల్లాజెన్ అనేది లోపల ఉండి దానికి స్ట్రెంగ్త్ అనేది తీసుకొస్తుంది అనమాట. సో ఈ కొల్లాజెన్ మనకి స్ట్రెంగ్త్ లేనంత వరకు బాగా డీహైడ్రేట్ అయినప్పుడు ఎక్కువ కొత్తగా కొల్లాజెన్ కూడా సింథసైజ్ చేయదన్నమాట. అంటే మీకు జ్వరం వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు కానివ్వండి, అప్పుడు ఆ చర్మంలో కొల్లాజెన్ అనేది నెమ్మదిగా డీగ్రేడ్ అయిపోతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీస్, డెలివరీస్ అయినప్పుడు కూడా కొల్లాజెన్ అనేది పెరిగి మళ్ళీ బాగా డీగ్రేడేషన్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు కూడా అంతే. సరైన ఆహారం తీసుకోకుండా ఉండటం, సరైన వాటర్ తీసుకోకుండా ఉండటం, సరైన మోతాదులో వైటమిన్ సి కూడా తీసుకోకుండా ఉండటం తోటి మనకి చర్మంలో డీహైడ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం చూసుకోవాలి. చర్మంలో పైన పొర, కింద పొరకి అన్ని విధాలుగా కారణం ఉంటుందన్నమాట. సో చర్మంలో మనకి ఏ విధంగా డీహైడ్రేషన్ వచ్చింది, ఎక్కడ మనకి స్కిన్ క్వాలిటీ దెబ్బతిన్నది అనేది మీ చర్మాన్ని చూసినాక మేము అనలైజ్ చేసుకోగలుగుతామండి. సో మనకి చర్మం అనేది అక్కడ ఆ విధంగా మనకి ఇంప్రూవ్మెంట్ రావాలి అని అంటే మనకి అసలు ఏం జరుగుతుంది అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ రెజిమెన్స్ అనేటివి మనం ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకి చర్మంలో పైన పొర ఏదైతే డెడ్ లేయర్ ఉంటుందో ఆ డెడ్ లేయర్ కి మనకి ఎక్స్ఫోలియేట్ చేయడానికని హైడ్రాఫేషియల్ థెరపీస్ ఉంటాయండి. చర్మంలో కింద పొరలోకి మనకి ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి అని అంటే పీల్స్, లేజర్స్ అనేటివి బాగా హెల్ప్ చేస్తాయండి. చర్మంలో కింద పొరలో, డర్మిస్ లో పైన పార్ట్, అప్పర్ మోస్ట్ పార్ట్ కి చేయాలి అని అంటే మనకి మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ అనేటివి బాగా పనిచేస్తాయి. కొల్లాజెన్ ని రీజువనేట్ చేయాలనంటే స్కిన్ బూస్టర్స్, స్కిన్ వైప్ థెరపీస్, హైడ్రో బూస్టర్ థెరపీస్ అనేటివి కూడా బాగా హెల్ప్ చేస్తాయి. అక్కడ చర్మం లోపలికి మనకి హైల్యూరానిక్ యాసిడ్స్ ఇస్తున్నప్పుడు కూడా మనకి ఆ విధంగా హెల్ప్ చేస్తాయి. ఇంకా రీజువనేటెడ్ గా ఫైన్ లైన్సే కాకుండా వాల్యూమ్ గా, లిఫ్టింగ్ గా కూడా కావాలి అని అంటే దానికి మనకి హైల్యూరానిక్ యాసిడ్ ఫిల్లర్స్ ఇవి కూడా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో అసలు ఈ డల్ స్కిన్ అంటే మనకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, అసలు ఏదేది ఎలా పనిచేస్తుంది, ఏది ఎప్పుడు ఎలా యూస్ చేసుకోవాలి అనే దాని గురించి అని ఆలోచిస్తున్నారని అంటే నేను దీనికి డీటెయిల్ గా చెప్తానండి. మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చర్మంలో ట్రీట్మెంట్స్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. న్యూట్రిషన్ లో మీరు ఖచ్చితంగా 2-3 ఉసిరికాయలు ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలానే మీకు పిస్తా పప్పులు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉసిరికాయలు తీసుకున్నప్పుడు మనకి 2-3 ఉసిరికాయలు రోజు తీసుకున్నారని అంటే వైటమిన్ సి 1 గ్రామ్ వచ్చినట్టుగా అనమాట.
ఈ వైటమిన్ సి 1 గ్రామ్ వచ్చినప్పుడు ఏమవుతుందనంటే చర్మంలో మనకి అక్కడ ప్రో కొల్లాజన్ అని అంటారనమాట. ప్రో కొల్లాజన్ అని అంటే మనకి చర్మం లోపలికి అక్కడ బాగా కొల్లాజన్ సింథసైజ్ కావడానికని చాలా మంచిగా హెల్ప్ చేస్తుందనమాట. ఈ చాలా మంచిగా హెల్ప్ చేసే వైటమిన్ సి మీకు ఈవెన్ పైన పొరలో ఉన్న చర్మంలో నలుపుని కూడా రెడ్యూస్ చేయడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. ఎలా హెల్ప్ చేస్తుంది అనంటే మీకు పిగ్మెంటేషన్ లో అక్కడ నల్ల కణం ఏదైతే ఎక్కువగా పని చేయాలో అక్కడ మనకి యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఉండటంతో మనకి అక్కడ లోవర్ లేయర్ ఆఫ్ పిగ్మెంటేషన్ ని బాగా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అప్పర్ లేయర్ ఆఫ్ పిగ్మెంటేషన్ కి కూడా ఉసిరికాయలు బాగా పనిచేస్తూ ఉంటాయి. అలానే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి నారింజ, బత్తాయి, మోసంబి ఇవి చెప్తాం కదండి, ఇవి కూడా తీసుకోవాలి. మనకి సమ్మర్లో ఉన్నంతసేపు వింటర్ రైనీ సీజన్ మీకు ఎటువంటి అలర్జీస్ లేవు అని అంటే రోజు ఒక నిమ్మకాయ రసం అనేది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో మంచిగా ఒక చెంచాడు తేనె తీసుకొని మనం మంచిగా డైలీ తీసుకుంటూ ఉంటే చర్మంలో మంచిగా ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది. తేనె బాగుంది కదా అని రోజు తీసుకుంటున్నారంటే మొటిమలు ఎక్కువ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కొద్దిగా అంత మంచిగా టేస్ట్ రావటానికని మాత్రమే మీరు చేసుకోవాలి. అంతేగాని ఎక్కువగా తేనె తీసుకుంటే మళ్ళీ మొటిమలు వస్తాయన్నమాట. నిమ్మకాయ రసాలు అవి మంచిగా తాగుతూ ఉన్నందుకు బత్తాయి, మోసంబి అవి తీసుకుంటూ ఉండటం, ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవటం, వెజిటేరియన్ సలాడ్స్, స్టీమ్డ్ ఫుడ్స్ ఎక్కువగా స్టీమ్ది తీసుకోవటం, మరీ ఫ్రైడ్ ఐటమ్స్ తినటం కానివ్వండి, ఎక్కువగా నాన్ వెజ్ తినటం కానివ్వండి, వాటితో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫిష్లో మనకి మంచి కొల్లాజన్ ఉంటుందండి. కొల్లాజన్ అనేది మనకి ఏమవుతుందనంటే చర్మానికి కూడా మంచిగా సప్లై అవుతూ ఉంటుంది. బెస్ట్ సోర్సెస్ ఆఫ్ కొల్లాజన్ ఏంటి అని అంటే మెరైన్ అండ్ బొవైన్ కొల్లాజన్ అని అంటారు. అంటే బఫలో నుంచి వచ్చేదండి. తర్వాతనేమో మెరైన్ అని అంటే మనకి చేపల నుంచి వచ్చేది. సో చేపల నుంచి వచ్చే కొల్లాజన్ అనేది మనకి బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. మెరైన్ కొల్లాజన్ బాగుంటుంది కాబట్టి మనకి ఎప్పుడు కూడా కొల్లాజన్ సోర్సెస్ అనేటివి మీరు అడగాలండి. ఏ సోర్స్ ఆఫ్ కొల్లాజన్ అనేది అడిగితేనే మనకు తెలుస్తుంది అనమాట. చాలా మంది కొల్లాజన్ అనగానే కొల్లాజన్ పౌడర్లు ఉన్నాయి మీరు వాడేసేయండి, చెట్టు నుంచి వచ్చింది ప్లాంట్ కొల్లాజన్ చాలా బాగుంటుంది అని అంటారండి. కొల్లాజన్ అనేది మీకు మెరైన్ కొల్లాజన్ అనేది గుడ్ సోర్స్ అండి. అయితే ఇప్పుడు ఎన్నో లక్షలాది మంది, కోట్లాది మందికి కొల్లాజన్ పౌడర్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు కదండి. అన్ని కొల్లాజన్ పౌడర్స్ కావాలి అని అంటే అన్ని చేపల్ని తినేస్తూ ఉండాలన్నమాట. అలా కాకుండా మనకి నెలకు ఒకసారి మంచిగా ఒక ఫిష్ తీసుకుంటే నాన్ వెజిటేరియన్స్ మంచిగా హెల్ప్ అవుతారు. మరి వెజిటేరియన్స్ కి ఏ విధంగా కొల్లాజన్ కి బెనిఫిట్ అవుతుంది అంటే వైటమిన్ సి అనేది మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో మీరు వైటమిన్ సి అనేది మీరు చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుంది. వైటమిన్ సి మంచిగా కొల్లాజన్ లోకి స్టిమ్యులేట్ చేయడానికి కూడా మనం ఇతరత్ర ఆహారాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ అనేటివి తీసుకోవాలండి. బాదం పప్పులు అలానే పిస్తా పప్పులు ఇవి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్‌లో మీరు సరైన టైంలో నిద్రపోతూ, అలానే మీకు మంచిగా టైంకి నిద్రపోవటం అనేది ఎక్కువ నంబర్ ఆఫ్ అవర్స్ నిద్రపోవటం అనేది ఉండాలండి. మీరు ఖచ్చితంగా 9:30, 10 కల్లా మీరు నిద్రపోయి, ఉదయాన్నే మంచిగా మీరు లేచి మెడిటేషన్ ఎక్సర్‌సైజెస్, యోగా ఎక్సర్‌సైజెస్ ఇవన్నీ చేస్తూ ఉంటే మంచిగా ఉంటుంది. అలానే మీకు చర్మంలోకి కూడా మంచి ఇంప్రూవ్‌మెంట్ కావాలనంటే మంచి ఎక్సర్‌సైజెస్ కూడా చేయాలండి. ఎక్సర్‌సైజెస్ ఎంత చేస్తూ ఉంటే బాడీలో మనకి ఫిట్‌నెస్ ఎంతైతే వస్తుందో చర్మంలో కూడా మనకి మంచి బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి ఎక్సర్సైజ్ చేసినప్పుడు క్యాలరిక్ డెఫిసిట్ అలాంటివి చేయకూడదు. మెటబాలిక్ డెఫిసిట్ అనేది మనం క్రియేట్ చేయాలన్నమాట. అంటే వ్యాయామం ఎంత చేయాలనంటే మనం తిన్నది అరిగించుకోవాలన్నమాట. ఆ విధంగా మనం వ్యాయామం చేస్తే చర్మంలో మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కూడా వస్తూ ఉంటుంది. మీరు మంచిగా తినాలండి, ఎక్సర్సైజ్ బాగా చేయాలండి. అప్పుడు మీకు చర్మంలో మంచి కొల్లాజన్, అలానే ప్రోటీన్, అలానే ఇంపార్టెంట్ న్యూట్రిషన్ అనేది చేరుకొని చర్మంలో బెనిఫిట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మెడిటేషన్ ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయటం తోటి చర్మంలో ఇంప్రూవ్మెంట్ కూడా బాగా వస్తుంది. ఎందుకనంటే మీరు ఎంత ఆక్సిజన్ సప్లై మీరు తీసుకుంటూ ఉంటే మీ చర్మంలో యాంటాక్సిడెంట్ యాక్టివిటీ కూడా బాగా తగ్గుతూ ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ అండి. హెల్తీగా, హ్యాపీగా ఉంటూ మనం కొల్లాజన్ సోర్సెస్ అవన్నీ తీసుకుంటూ లేజర్ థెరపీస్ కూడా మనం చేసుకుంటూ ఉండాలి. మరి లేజర్ థెరపీ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది? మనకి ఎక్కడైనా మనకి హాని జరుగుతుందా? చర్మంలో మనకి ఏమైనా ఇబ్బందులు జరుగుతాయా? అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్ అనేది చాలా సుపీరియర్ అండి. చాలా విధంగా సేఫ్‌గా ఉంటుంది. మా దగ్గర బ్లూ లేజర్స్ అనేటివి ఉంటాయి. ఈ బ్లూ లేజర్ తోటి చర్మం లోపలికి చాలా మంచి ఇంప్రూవ్‌మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. చర్మంలో చాలా మంచిగా ఇంప్రూవ్‌మెంట్ కావాలి అనంటే బ్లూ లేజర్స్‌తో పాటు మనకి మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీస్ కూడా ఉంటాయి. బ్లూ లేజర్ అనంటే మన చర్మం పైన ఇలా టక్ 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 మని ఒక షాట్స్ కొట్టేస్తారండి. మీకు ఏదైనా గానీ ఎంతకైనా చేసినట్టుగా మీకేం కనిపించదండి. చర్మంలో ఇంప్రూవ్‌మెంట్ అనేది రావటానికని మనకి మంచి ఇంప్రూవ్‌మెంట్ మనకి కొన్ని సెషన్స్ అయ్యేంత వరకు మనకొస్తూ ఉంటుందండి. ఒకటేసారి సెషన్ చేసేసాం అయిపోయింది అన్నట్టుగా ఉండదండి. ప్రతి సెషన్‌కి మనకి కొద్దిగంత మార్పనేది వస్తూ ఉంటుంది.
అలానే మా దగ్గర మంచి ఇన్ఫ్యూషన్స్ ఉంటాయండి. పెప్టైడ్స్ ఇన్ఫ్యూషన్స్, అలానే మనకి ఏంటనంటే గ్లూటథైన్ ఇన్ఫ్యూషన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. యాంటాక్సిడెంట్ ఇన్ఫ్యూషన్స్ చేయటం తోటి మనకి మంచిగా చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇలా మనకి రిజల్ట్స్ రావటానికని మనం నెమ్మదిగా కష్టపడి మనం చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. స్కిన్ బూస్టర్స్, హైడ్రో బూస్టర్స్ అని ఉంటాయండి. ఇవి చర్మంలో మనకి మంచిగా స్కిన్ థెరపీస్ అనేటివి చేసుకున్నప్పుడు మనకి చర్మంలో ఇంప్రూవ్మెంట్ అనేది నెమ్మదిగా వస్తూ ఉంటుంది. స్కిన్ బూస్టర్స్ ఏంటనంటే చిన్నగా హైలూరానిక్ యాసిడ్ అనేటివి ఇస్తుందండి. హైలూరానిక్ యాసిడ్ అనేది మన చర్మంలో పెట్టినప్పుడు ఏమవుతుందనంటే చర్మంలో మనకి షైనీనెస్ అనేది పెరగటానికని బాగుంటుందన్నమాట. సో ఈ డల్నెస్ పెరగటానికని మనకి బూస్టర్ టెక్నాలజీస్ని మనం యూస్ చేస్తూ, మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ని యూస్ చేస్తూ, హైడ్రోఫేషియల్స్ని కూడా యూస్ చేస్తూ మనకి మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధించవచ్చు అనమాట. సో ఈ విధంగా థెరపీస్ అనేటివి మనం చేసుకుంటూ మనం మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావటానికని ప్రయత్నం చేయవచ్చండి. సో చర్మంలో డల్నెస్ అనేది, డీహైడ్రేటెడ్ లుక్ అనేది ఎలా వస్తుందనే దాని గురించి అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. డాక్టర్ గారు నేను 3 లీటర్లు నీళ్ళు తాగుతాను సార్. నేను ఎవ్రీ డే మార్నింగ్ టు ఈవినింగ్ నేను గ్లాసులు నీళ్ళు తాగుతాను అని అంటారు. అలా కాదండి. మీరు 3 లీటర్ల వాటర్ బాటిల్స్ అనేటివి మీరు నింపుకొని ఖచ్చితంగా ఆ 3 లీటర్ల వాటర్ బాటిల్ అనేది సాయంత్రానికల్లా మీరు ఫినిష్ చేయడానికని ప్రయత్నం చేయాలి. సో ఇదండి విషయం. చర్మంలో ఏ విధంగా మనకి మార్పులు చేయాలి అనే దాని గురించని నేను మీకు క్లియర్‌గా వివరించానండి. ఇప్పుడు మనకి ముఖ్యమైనది ఏంటనంటే చర్మంలో డీహైడ్రేషన్ అనేది వచ్చిన దానికి ఆ విధంగా మనం మేనేజ్ చేసుకోవటానికని నేను మీకు చెప్పిన దానికి మీరు కంటిన్యూయస్‌గా మేనేజ్ చేసుకుంటూ ఉండవచ్చండి. లేజర్స్ గురించి, బూస్టర్స్ గురించి ఇలాంటి ఎటువంటివైన ట్రీట్మెంట్ గురించి మీకు అపోహలున్నాయి, ప్రశ్నలున్నాయి, సందేహాలున్నాయంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. దానికి తగ్గట్టుగా నేను మీకు సమయం దొరికినప్పుడు నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తాను. అలానే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ టైమ్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. అలానే నా వీడియోస్‌ని షేర్ చేయండి. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి ఎవరికైనా సరే, తెలిసిన వాళ్ళకైనా సరే, పిల్లలకైనా సరే, పెళ్లి కావాల్సిన పిల్లలకైనా సరే వాళ్ళకైనా పంపించి ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి డల్ స్కిన్‌కి, డీహైడ్రేటెడ్ లుక్‌కి అని చెప్పి మీరు చెప్పండి. మీకు తెలుసుకోవాలి అంటే తప్పకుండా మీరు మా క్లినిక్‌కొచ్చి మీ చర్మాన్ని చూపించుకొని మీకు ఎటువంటివైన ఇబ్బందులున్నా తప్పకుండా మేము వాటికి డౌట్స్ ఉన్నా మేము దానికి క్లియర్ చేసి నేను మీకు చెప్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కుక్కపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.